ట్రంప్ నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. H1B వీసాల వ్యవహారంలో భారత్ ఐటీ కంపెనీల్ని షేక్ చేస్తోంది. అయితే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాత్రం ట్రంప్కే పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ భారతీయ ఉద్యోగుల్ని అమెరికాకు పంపొద్దంటున్నారు. విదేశీ ఉద్యోగులకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. H1B, L1 వంటి వీసాలను కఠినతరం చేస్తూ అమెరికా కాంగ్రెస్లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే 3 లక్షల మంది భారతీయ ఉద్యోగుల పరిస్థితి సందిగ్ధంలో పడుతుంది. దీంతో ట్రంప్ నిర్ణయాలపై తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. అయితే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని పరోక్షంగా స్వాగతిస్తున్నారు. ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్పందించిన నారాయణమూర్తి భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు H1B వీసాలపై ఉద్యోగుల్ని అమెరికా పంపడం మానుకోవాలన్నారు. భారత సాఫ్ట్వేర్ కంపెనీలు తప్పనిసరిగా ఆయా దేశాల్లో స్థానికుల్నే ఉద్యోగులుగా చేర్చుకోవాలన్నారాయన. విభిన్న సంస్కృతుల వారిని కలపడం అంత సులభం కాదని, భారతీయులు జీర్ణించుకోవడానికి కొంత కష్టమే అయినా ఈ నిర్ణయం తీసుకోవడం తప్పదన్నారు నారాయణమూర్తి. భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు నిజమైన మల్టీనేషనల్ కంపెనీలుగా ఎదగాలంటే ఆయా దేశాల్లో స్థానికుల్ని ఉద్యోగులుగా నియమించుకోవడమే మార్గమన్నారు నారాయణమూర్తి. అందుకే H1B వీసాల్ని వాడుకొని భారతీయుల్ని విదేశాలకు పంపడం మానుకోవాలన్నారాయన. అక్కడి ఇండియన్ ఐటీ కంపెనీలకు విలువ పెరగాలంటే స్థానిక కాలేజీల నుంచే నియామకాలు చేపట్టి వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. డొనాల్డ్ ట్రంప్ తరహాలో వివిధ దేశాల ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకోకముందే ఇండియన్ ఐటీ కంపెనీలు మేలుకోవాలన్నారు నారాయణమూర్తి. వలస విధానాల విషయంలో ట్రంప్ని ఆయా దేశాలు అనుసరించకుండా నిలువరించేందుకు ఇదే మార్గం అంటున్నారాయన. మరోవైపు అమెరికాలోని దిగ్గజ ఐటీ కంపెనీలు మాత్రం ట్రంప్కు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి. ట్రంప్పై పోరాడేందుకు ట్విట్టర్ ఉద్యోగులు $15 లక్షల విరాళం ఇచ్చారు. కొత్త అధ్యక్షుడికి వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికన్ పౌర స్వేచ్ఛ సంస్థ APCLUకు అండగా ఇప్పటివరకు $2.4 కోట్ల విరాళాలు వచ్చాయి. వీసా నిబంధనలు, ఇమిగ్రేషన్ బ్యాన్ లాంటి ట్రంప్ విధానాలపై ఫేస్బుక్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఉబేర్, నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో నారాయణమూర్తి H1B వీసాల వ్యవహారంపై ట్రంప్కు సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.